హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీకోసం మంచి ఆనిముత్యాల్లాంటి మాటలు. పలకరింపు చిన్నదైనా మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు, ఎదుటివారి మనసు సంతోషంతో నిండిపోతుంది. మంచివారు ఎప్పుడూ ఎదుటివారికి చేతకాని వాళ్ళలాగే కనిపిస్తారు. నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ ఒకరి కన్నీళ్లకు కారణం కావద్దు. అది తిరిగి నిన్నే కన్నీరు పెట్టిస్తుంది. నిజం నొప్పిని ఇస్తుంది, అబద్ధం ఆనందాన్ని ఇస్తుంది. కానీ నిజం ఇచ్చే ప్రశాంతతను అబద్ధం ఇవ్వదు. అలుపెరగని ప్రయత్నం నీదైతే ఎంత దూరాన ఉన్నా లక్ష్యమైన నీ చెంత చేరుతుంది. ఆకాశం ఎంత ఎత్తున్నా చూసేది నేలవైపే. బ్రతకడం కోసం రాజీ పడటం కంటే మనసు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. మౌనం ఎన్నో జవాబులు దాగిన ప్రళయం. కాలం ఎప్పుడూ ఒక అవకాశాన్ని ఇస్తుంది, కానీ మనమే దాన్ని పక్కన పెట్టి ఇంకొక దానికై వేచి చూస్తాం. నిన్ను తక్కువగా అంచనా వేసేవారి గురించి ఆలోచించకు. చారలు ఉన్నంత మాత్రాన పిల్లి పులి కాలేదుగా. నా అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే బరువు అవుతుంది. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం సాధ్యం. ఎంత బాగా బండి లాగినా గుర్రానికి జాటి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకు రాళ్ల దెబ్బలు తప్పవు. ఎంత గొప్పవాడిగా ఎదిగినా విమర్శలు కూడా తప్పవు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో లేదు, ఆలోచించి మాట్లాడే అరగుళం నాలుకలోనే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.